కార్తీక మాసము 3వ రోజు చేయవలసిన నియమాలు ఏమిటి? 3వ రోజు శుద్ధ తదియ త్రిలోచన గౌరీ వ్రతము చేయవలెను. వ్రతం చేయలేని వారు పార్వతీదేవికి కుంకుమార్చన చేయుట మంచిది. పులుపు పదార్థములు తినరాదు. ఈ రోజు ఉప్పును దానం ఇవ్వాలి. 3వ రోజు చేయవలసిన పారాయణము. కార్తీక మాస స్నాన మహిమను. ఓ జనక మహారాజా, కార్తీక మాసంలో చేసే స్నాన దానముల వలన విశేష పుణ్యం లభిస్తుంది. సకల ఐశ్వర్యములు కలుగుటే కాక మరణము తరువాత శివ సాన్నిధ్యమును చేరుదురు. కానీ కొంతమంది భోగభాగ్యములు విడువలేక కార్తీక స్నానము చేయుక అవినీతి పరులై భ్రష్టులై తిరిగి అనేక జన్మలు చండారులై పుట్టి చివరకు క్షుద్ర జన్మలు అనగా కోడి, కుక్క, పిల్లి మరియు బ్రహ్మ రాక్షసులుగా పుడతారు. దీనిని గురించి ఒక్క ప్రాచీన కథ చెప్పెదను, శ్రద్ధగా వినమని చెప్పాడు. బ్రహ్మ రాక్షసులకు ముక్తి కలుగుట. ఆంధ్రదేశము నంద్యాల దక్షిణ ప్రాంతమున ఒక గ్రామంలో మహావిద్యాంసుడు, తపంశాలి, జ్ఞానశాలి, సత్యవాక్య పరిపాలకుడు, భూతదయ పరోపకార బుద్ధి అగు తత్వనిష్ఠుడు అనే బ్రాహ్మణుడు ఒకడు ఉన్నారు. ఒకనాడు ఆ బ్రాహ్మణుడు తీర్థయాత్రలు చేయవలెనని కోరికతో బయలుదేరి చివరకు గోదావరి తీరానికి చేరుకున్నాడు. ఆ తీర్థ సమీపమున ఒక మర్రి చెట్టు ఉన్నది. ఆ చెట్టు అయిన భయంకర ముఖములతో పొడుగాటి జుట్టు, నల్లని తాటి చెట్టులాగా బాణ పొట్టతో చూచువారికి అతి భయంకరమై ఉన్న ముగ్గురు బ్రహ్మ రాక్షసులు నివసిస్తూ ఆ దారిన వెళ్లే బాటసారులను పట్టి భక్షించుచు ఆ ప్రాంతమంతను భయంకర పీతగా చేసేవారు. తీర్థయాత్రకై బయలుదేరి గోదావరి పుణ్యక్షేత్రమునకు వస్తున్న విప్రుడు ఆ వృక్షము వద్దకు రాగా బ్రహ్మ రాక్షసులు క్రిందకు దిగి అతనిని చంపబోయి సమయమున బ్రాహ్మణుడు ఆ భయంకర రూపములను చూసి గజగజ వణుకుచు ఏమియు తోచక నారాయణ స్తోత్రం పెద్దగా పఠిస్తూ, ప్రభో అర్థత్రాణ పారాయణ, అనాథ రక్షక, ఆపదలో ఉన్న గజేంద్రుని, మహాసాధ్య ద్రౌపదిని, బాలుడగు ప్రహ్లాదుడిని రక్షించావు కదా, ఈ పిచాచముల బారి నుంచి నన్ను రక్షించు తండ్రి అని వేడుకొనగా ఆ మాటలు విన్న బ్రహ్మరాక్షసులకు జ్ఞానోదయం కలిగి, మహానుభావ, మీ నోటి నుండి వచ్చిన శ్రీమన్నారాయణ స్తుతి విని మాకు జ్ఞానోదయం కలిగినది. మీ రాక వల్ల మేము ధన్యులమయ్యాము. మమ్ము రక్షింపుమని ప్రాధేయపడ్డారు. వారి మాటలు విన్న విప్రుడు ధైర్యం తెచ్చుకొని, ఎవరయ్యా మీరు? మీకు ఈ రాక్షస రూపం ఎందువలన కలిగినది? మీ పూర్వజన్మ చరిత్రమేమిటి అని అడిగాడు. విప్రోత్తమ, మీ దర్శన భాగ్యం వలన మాకు పూర్వజన్మమందల గుర్తుకొచ్చినది. అందులో ఒక రాక్షసుడు తన వృత్తాంతము ఇలా చెప్పాడు. ఓ బ్రహ్మోత్తమ, నేను ద్రావిడ దేశ బ్రాహ్మణుడను. నేను మహాపండితుడనని గర్వముతో న్యాయ అన్యాయాల విశిక్షణ మాని పశువు వలె ప్రవర్తించి తిని బాటసారుల వద్ద, అమాయకపు గ్రామస్తుల వద్ద దౌర్జన్యంగా ధనాన్ని వసూలు చేసి దుర్వర్షణలతో భార్య బిడ్డలను సుఖపెట్టక పండితులను అవమానిస్తూ దాన ధర్మాలు చేయక ఏనాడైనా ఒక బ్రాహ్మణునకు పిడికెడంత అన్నము పెట్టక పాపాన పోచుంటిని. ఈ విధంగా నేను చనిపోయాను. తరువాత బ్రాహ్మణ ధనం అపహరించిన పాపానికి ద్రౌవవాది నరకాలు అనుభవించి తరువాత భూలోకంలో చాలా నీచ జన్మలెత్తి చివరకు బ్రహ్మ రాక్షసునిగా పుట్టాను. ఆనాటి నుండి నేను ఈ రాక్షస రూపముతో నరభక్షణను చేయుచున్నాను. కావున ఓ విప్రోత్తమ, నన్ను ఈ రాక్షస రూపం నుండి రక్షించవలసిందిగా మొదటి రాక్షసుడు తన వృత్తాంతము చెప్పి వేడుకొనెను. ఈ రెండవ రాక్షసుడు, ఓ బ్రాహ్మణో ఉత్తమ, నేను కూడా పూర్వజన్మంలో బ్రాహ్మణుడనే. నేను నీచుల సహవాసము చేసి తల్లి తండ్రులను బాధించి వారికి తిండి పెట్టక మార్చి వారి ఎదుటనే నా భార్య బిడ్డలతో పంచభక్ష పరిమాణములతో భుజించాను. నేను ఎట్టి దాన ధర్మములు చేయక నా బంధువులను కూడా హింసించి వారి ధనము అపహరించి రాక్షసుని వలె ప్రవర్తించాను. నేను మరణించిన తరువాత నరక కూపంలో నానా యాదలను పడి భూలోకంలో బ్రహ్మ రాక్షసిగా జన్మించాను. నన్ను ఈ పాప పంకిరము నుండి రక్షించుము అని బ్రాహ్మణుని పాదములపై పడి వేడుకొన్నాడు. మూడవ రాక్షసుడు కూడా తన వృత్తాంతము ఈ విధంగా చెప్పాడు. మహాశయ, నేనొక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుడను. నేను విష్ణు ఆలయములో అర్చకునిగా ఉన్నాను. స్నాన సంధ్యాలు విడిచిపెట్టి కర్మచండులుడైన భగవంతునికి ధూప దీప నైవేద్యములైనను అర్పించక భక్తులు తెచ్చిన సంభావములతో నా ఒంపుడు గత్తెకు ఇచ్చేవాడిని. మద్యమును మాంసమును తినుచు పాపకార్యములు ఎన్నో చేశాను. నా మరణము తరువాత నరక బాధలు అనుభవించి ఎన్నో జన్మలెత్తి చివరికి ఈ రాక్షస జన్మతో ఈ చెట్టు ఆశ్రయించి ఉన్నాను. ఓ విప్రోత్తమ, నన్ను కూడా పాప విముక్తిని చెయ్యుము అని ప్రార్థించాడు. ఓ జనక మహారాజా, తపోనిష్ఠుడగు ఆ బ్రాహ్మణుడు 3 పిశాచముల ప్రార్థనకు ఆలకించి వారితో, ఓ బ్రహ్మ రాక్షసులారా,
భయపడకండి, మీకు విముక్తిని కలిగించేందుకు అని వారికి ఓదార్పు చెప్పి తనతో తీసుకుపోయి ఆ ముగ్గురిని విముక్తి సంకల్పము చెప్పుకొని తానే స్వయముగా గోదావరిలో స్నానము చేసి వారి చేత చేయించి స్నానపుణ్య ఫలమును ముగ్గురు బ్రహ్మ రాక్షసులకు దారపోయగా వారి రాక్షస రూపములు పోయి దివ్య రూపములు ధరించి వైకుంఠమునకు వెళ్ళారు. జనక మహారాజా కార్తీక మాసంలో నది స్నానము చేసిన ఫలితం ఎంత గొప్పదో కనుక కార్తీక మాస స్నాన ఫలము వలన హరిహరనాథులు సంతృప్తి పొంది సకల ఐశ్వర్యములు కలుగజేస్తారు. కనుక స్త్రీ పురుషులు ఎవరైనా సరే కార్తీక మాసంలో పుణ్య నది స్నానము తప్పక చేయవలెను. 3వ భాగము ముగిసినదండి.